సాయంత్రం పడుతున్న వేళ యువ మత్స్యకారుడు ర్యాన్ ఒంటరిగా కూర్చున్నాడు. అతని వల ఖాళీగా ఉంది. అతని మనస్సు కూడా అలాగే ఖాళీగా మారింది. ఎందుకు నాకు మాత్రమే ఇంత కష్టం అని ఆలోచించాడు. అప్పుడు అతని తాత ఎలియాస్ దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో అనుభవం, అతని మాటల్లో శాంతి. ఇవాళ సముద్రం కష్టమైందా అని మెల్లగా అడిగాడు. ర్యాన్ నిస్సహాయంగా అన్నాడు, నేను వదిలేస్తాను. ఎలియాస్ నవ్వాడు. సముద్రం జీవితం లాంటిది. అది మనల్ని పరీక్షిస్తుంది, కానీ మనల్ని ఓడించలేడు. నిజమైన సంపద డబ్బు కాదు, మన స్వభావం. ర్యాన్ మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఆశతో కాదు, దృఢ నిశ్చయంతో. కానీ సముద్రం మళ్ళీ అతన్ని పరీక్షించింది. అతని వలలో చేపలు కాకుండా చెత్త వచ్చింది. ఆ చెత్తలో ఒక పాత సీసా కనిపించింది. అతను దాన్ని తెరిచి చూశాడు. అందులో ఒక పాత సందేశం ఉంది, నిజమైన నిధి మనలోనే ఉంటుంది. ఆ క్షణంలో ర్యాన్కి అర్థమైంది, అసలు విజయం అంటే మనం ఎలా మారామనేది. అతను మంచి మత్స్యకారుడిగా మాత్రమే కాదు, మంచి మనిషిగా మారాడు. ఎందుకంటే నిజమైన నిధి మన స్వభావం. నిజమైన నిధి మన స్వభావం.